అందరికీ హాయ్. ముందుగా భోగి పండుగ, సంక్రాంతి, కనుమ మరి మీ అందరికీ శుభాకాంక్షలు. భోగి రోజు మనం ఎట్లా కొన్ని నియమాలు ఉంటాయి, అవి 2 మాటలు మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. మనం ఉదయాన్నే లేచినామంటే కళ్ళంపు చల్లి మనం ముగ్గులు, పిల్లలు పటంగీలు, ముగ్గుల తర్వాత మనం తలంటి స్నానం. ఆ నీళ్ళల్లో మనం ఒక 2 రేగుబండ్లు వేసుకొని తల స్నానం చేయాలి. వాటి తర్వాత పిల్లలకు 5 రకాలతోటి వాళ్ళకు భోగి పళ్ళు. ఆ రోజు 5 రకాలు అని అంటే పాలకాయలు, రూపాయి బండీలు, బంతి పూలు, కొత్త ధాన్యాలు, ధాన్యం, బియ్యము, అందులో రేగు పండ్లు. మనం 5 రకాలతోటి 5 సార్లు మనం అమ్మాయికైనా అబ్బాయికైనా తిప్పి వాళ్ళ ముందు పోయాలి. వాళ్ళ మీదనైనా ముందైనా పోయొచ్చు. అవి కొందరికి ఆనవాయితీ లేదు అని కొందరు అంటారు, మాకు వంతన లేదు అని అంటారు. వంతనతోటి ఏం లేదు, ఇది దిష్టి తీయడమే చాలా పిల్లలకు మంచిది. పెద్దవాళ్ళు నీళ్ళలో వేసుకోవడం మంచిదే. గొబ్బెమ్మలలో ఈ రేగువన్లు పెట్టడం కూడా మంచిది. అట్లా ఈ రేగువన్లకు మనకు చాలా అన్నట్టు. ఆ రోజు 2 రోజులు గొబ్బెమ్మలలో మనం 2 రోజులు భోగి రోజును సంక్రాంతి రోజు గొబ్బెమ్మలు పెడతాం. అందులో ఇవన్నీ ధాన్యాలతో ఇవి పెడతా ఉంటాం. బంతి పూలు చాలా మనకు ఆ 2 రోజులు ఇండ్లకు దర్వాజాలకు కట్టుకొని మనం అట్లా గొబ్బెమ్మలలో బంతి పూలు పోస్తాం. పిల్లలకు సుతా ఇట్లా కొత్త బట్టలతోటి వాళ్ళకు ఈ భోగి పళ్ళు పోస్తాం. అది అన్నిటికీ మంచిది పిల్లలకు పోయడం. కొందరు వెనక ముందు ఆడుతూ ఉంటారు, పోయాలన్నా మాకు లేదు అంతనా, అదంతా ఏం లేదు. పిల్లలకు అందరు పోయవచ్చు, అందరు కొత్త బట్టలు వేసుకుంటారు. కానీ ప్రత్యేకత పిల్లలకు మాత్రం కొత్త బట్టలు వేసి మనం 5గురిని పిలిచి పసుపు కొట్టుకు 5గురితోటి మనం 5 సార్లు పోయిపోయాలి. అది మెయిన్. అందరికీ నేను ఈ సంక్రాంతి సంబరాలు షేర్ చేస్తానని 2 మాటలు మీ అందరితో షేర్ చేసుకున్నా. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మరొకసారి భోగి పండుగ శుభాకాంక్షలు. నిర్మల ఆమంచ.